హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి మ్యాంగో ఐస్ క్రీమ్ తయారీ విధానం చూద్దాం రండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 1/2 లీటరు పాలు తీసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై పెట్టుకొని ఈ విధంగా కలిపి బాయిల్ చేసుకోవాలి. ఈ విధంగా కలపడం వల్ల గిన్నెకి ఏ విధంగా పాలు అంటుకోకుండా ఉంటాయి. తర్వాత అదే పాలలో నుంచి కొంచెంగా పాలు ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. తర్వాత ఒక 3 మ్యాంగోస్ తీసుకోవాలి. మ్యాంగోస్ తీసుకొని ఈ విధంగా పీసెస్లా కట్ చేసుకోవాలి. ఈ విధంగా పీసెస్లా కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా పాలు మరిగిన తరువాత అందులోకి ఒక 8 స్పూన్స్ షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగానే తీసి పెట్టుకున్న పాలల్లో కొంచెం ఒక స్పూన్ కార్న్ఫ్లవర్ వేసుకోవాలి. మీ దగ్గర కార్న్ఫ్లవర్ ఉంటే కార్న్ఫ్లవర్ వేసుకోవచ్చు, లేకపోతే మ్యాంగో మిల్క్ మేడ్ అయినా పౌడర్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నా దగ్గర అయితే ఆ పౌడర్ లేదు. కార్న్ఫ్లవర్ ఉంటే కార్న్ఫ్లవర్ యూజ్ చేస్తున్నాను. ఈ విధంగా కార్న్ఫ్లవర్ మిక్స్ చేసుకుని పాలలో వేసేసుకోవాలి. ఈ విధంగా ఒక 2-3 మినిట్స్ బాయిల్ చేస్తే పాలేమో కొంచెం థిక్గా అవుతాయి. ఈ విధంగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. తర్వాత పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కాజు బాదం వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న దాంట్లో మనం ముందుగానే కట్ చేసుకున్న మ్యాంగో పీసెస్ని వేసేసుకోవాలి. వేసుకొని ఇవి కూడా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తరువాత మనం ముందుగానే కాచి చల్లార్చిన పాలు ఉన్నాయి కదా, ఈ పాలను కూడా అందులో వేసేసుకొని ఇవి కూడా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ స్మూత్ పేస్ట్ అయ్యేలా మిక్సీ పట్టుకోవాలి. ఫైనలీ ఈ విధంగా అవ్వాలి. ఈ విధంగా అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఐస్ క్రీమ్. తర్వాత ఒక ఐస్ క్రీమ్ బాక్స్ తీసుకొని అందులో పూర్తిగా ఈ ప్యూరీని వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తరువాత మనం ముందుగానే కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కాజు బాదము ఈ విధంగా పైన డెకరేట్ చేసుకోవాలి. ఫైనలీ తయారైపోయిందండి ఐస్ క్రీము. ఇది వెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో అట్లీస్ట్ 10 అవర్స్ పెట్టుకుంటే ఐస్ క్రీమ్ తయారైపోతుంది. ఈ విధంగా తయారు చేయండి ఫ్రెండ్స్. మీ ఇంట్లో పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగానే తింటారు. టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ట్రై చేయండి. ట్రై చేసి మీరు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ పెట్టండి. టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫైనల్లీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. ట్రై చేయండి. అన్నీ ఇంట్లో ఉన్న ఐటమ్స్తో తయారు చేయండి. ఆల్రెడీ సమ్మర్ హాలిడేస్ కదా, పిల్లలందరూ ఇంట్లోనే ఉంటారు, ఇష్టంగా తింటారు. బయట కొనుక్కునే బదులు మనం స్వయంగా మన చేతులతో తయారు చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. బాయ్ ఫ్రెండ్స్.